సార్ ఆయన సార్ ఒక్కసారి వినండి సార్ చెప్పారు. ఎందుకంటే మన కోసమే ఇది. ఎందుకంటే దీంట్లో కొన్ని మార్కెట్ వీళ్ళు కొన్ని ఉంటాయి. ఆ మెలకువలు సీనియర్స్ చెప్పినప్పుడు తెలుసుకోవాలా. లాభండి సార్ కొంచెం వెనక కనపడు సార్, మీకు కనపడలేదు. హలో అందరూ, నా పేరు మీరందరూ కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు, నేను తెలిసిన వ్యక్తులు కొంతమంది ఉంటారు కాబట్టి పరిచయం చేసుకుందాం. నా పేరు పాండు, మాది శ్రీకాళహస్తి. మన శ్రీకాళహస్తిలో నా గ్రూప్ లెఫ్ట్ లో వచ్చి 235 వచ్చి 280. తెలుసుకోవడానికి కాబట్టి మనము ఈ చిన్న గ్రూప్ కి శ్రీకాళహస్తిలో నేను మన ADMS షోరూమ్ కూడా ఓపెన్ చేయించా. గత నెలలో ఓపెన్ అయింది, షోరూమ్ నడుస్తా ఉంది. అయితే నేనేమంటున్నానంటే సార్, ఎంత ఎందుకు గతమంది కంటే ఇప్పుడు మనము నినాదం ఏంటంటే బండి మారితే భవిష్యత్తు మారుస్తుంది అనే దాంతో మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ వచ్చి వాళ్ళందరూ నేను చెప్తాను మనస్ఫూర్తిగా, మీరందరూ ₹1 కోటి తీసుకునే టాప్ లీడర్లు అవుతున్నారు కూడా. ఇది పక్క ఒకటి. తర్వాత అది అవ్వాలి అని అంటే మనం చేయాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ప్రతి ఒక్కరూ వెహికల్ కొంటేనే భవిష్యత్తు మారుతుందని మనం చెప్పడం కాదు, ముందు మనం కొనాలి. మనం ఎటు బండ్లు పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి అందరికీ. నాకు 4 వెహికల్స్ ఉన్నాయి సార్ పెట్రోల్ బండ్లు. నిజంగానే నేను అక్టోబర్ 9వ తారీఖు షోరూమ్ ఓపెన్ చేశారు, 10వ తారీఖున వివోగడు కొనుక్కున్నా. ₹1,33,000. అయితే నేను దీంట్లో దాదాపు 10 లక్షలు సంపాదించాను. ₹1,00,000 పెద్ద పని కాదు కదా, డబ్బిచ్చి తీసుకున్నా. లోన్ కూడా అవసరం లేదండి. సూపర్ సార్, ఎక్సలెంట్. అర్థమైందా? లోన్ కూడా పోలా, నేను క్యాష్ ఇచ్చే తీసుకున్నా, దాన్ని తోడుకున్నా. దానికోసం అవసరం వచ్చిన మెటీరియల్ కూడా ఇప్పుడు ఇక్కడ కొనుక్కున్నా, వచ్చాను కాబట్టి అది అవసరం నీడు. కాబట్టి మనం ఇక్కడ అందరం వాళ్ళు 5 లక్షలు చెప్పారు, 10 లక్షలు వచ్చిన దాకా తీసుకుందాం అనేది పక్కన పెడితే, మీకు బిజినెస్ ఐడియాలు రావాలంటే తక్షణం బండి తీసుకొని మనం మార్కెట్లోకి వెళ్తే మీకు బిజినెస్ పక్కా వస్తుంది. మనం అనుకున్న ₹1 కోటి 1 yearలో 1 crore అనేది ఈజీ. ఇది సార్ గుడ్డి లెక్క అయిపోతుంది. అది పెద్ద పని కాదు. మన కళ్ళెదురుగానే మన స్టేజ్ ఎక్కిన వాళ్ళందరూ లక్షలు కాదు సార్, కోట్లు తీసుకోవాలి చూసాం సార్ మనము. ఇదే కళ్ళతో అదే స్టేజ్ మీద అదే ప్లేస్ లో మనం ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? ఆ రోజు రుచి దాని కోసం ఎంతో రోజు లేదు. ఇంకొక బస్సులో వస్తాం, ఈ కన్నా సైజు మారుస్తాం, పెద్ద బస్సు వస్తుంది. ఫ్లైట్ లో కాకపోయినా ఎయిర్ బస్సులో వెళ్తాం. ఆ మీటింగ్ వస్తాం జరుగుతుంది. సార్ చెప్పినట్టు అందరూ కూడా కోట్లు వేసుకొని పెద్ద గంభీరంగా మన టీము నెల్లూరు తిరుపతి అని అంటేనే ఒక పెద్ద హంగామా. సరేనా? ఈ హంగామాని క్రియేట్ చేసేదానికోసం మనం అందరం సిద్ధంగా ఉండాలంటే ముందు మనం చేసేది అంటే బండి మార్చాలి, మన భవిష్యత్తు మారుతుంది. ఇది పక్క. కాబట్టి దీన్ని గుర్తు పెట్టుకోండి, చేసుకోండి. ఖచ్చితంగా మనం ఆ ప్రయత్నం చేద్దామని మనం తీసుకుంటాం. మన కళల సహకారం కావాలంటే అందరూ ADMS జాయిన్ కావాలి. ADMS